బీటెక్ రవి గారు లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. రవి గారు నమస్తే అండి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటి రెడీ అయిపోతున్నారా బై ఎలక్షన్కి? ఏమన్నా అది అంటే డిప్యూటీ స్పీకర్ మా రగన్ అయితే చెప్తున్నాడు ఖచ్చితంగా ఇది అంటే రూల్ అయితే ఖచ్చితంగా ఉందని. ఇప్పటికి ఏదో 40 days కంప్లీట్ అయింది, తర్వాత ఇప్పుడు ఒక 10 days అయిపోతే ఇంకా నెక్స్ట్ సెషన్ కల్లా అయిపోతుంది అని ఆయన చెప్పడము. ఆ లోపల ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అంటే మాట తప్పడు మడమ తిప్పడు కాబట్టి వస్తాడని అనుకుంటానన్న. అంటే మాట తప్పడు మడమ తిప్పడు అంటే రాడు, ఆయన రానని చెప్పాడు, రానని చెప్పాడు కాబట్టి ఆ మాట తప్పడు, రాకూడదు. మరి వచ్చాడంటే మాట తప్పినట్టే. లేదండి, నిన్న సజ్జల మాట్లాడుతూ సజ్జల కొంచెం దిగొచ్చాడండి. దిగొచ్చి మాకు అపోజిషన్ లీడర్షిప్ ఇస్తే వస్తామంటున్నాడు. అంటే ఏంటి, అది బతిలు ఆడుకుంటున్నాడు. రవి చెప్పండి అన్న. నేను మాట తప్పడం మడవ తిప్పడం అంటే రాష్ట్ర ప్రజలకు ఇంకా అంతో ఇంతో కొంతమందికి అది ఉంది, కానీ మాకు పులివెందులకు మాకు తెలుసు కదా అతను ఏం మాట్లాడతాడు, ఎంత మాట తప్పుతాడు, ఎట్లా డైవర్ట్ అవుతాడు అనేది. కాబట్టి నేను అంటున్నా మాట తప్పడు మడవ తిప్పడు కాబట్టి మా జగన్ రెడ్డి మళ్ళా ఏమన్నా వస్తాడేమో అని అన్న. ఎందుకంటే నిన్న పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ చూసిన తర్వాత ఆయన బై ఎలక్షన్ కు పోతాడని నేను అనుకున్నా. అంటే ఇట్లా డిస్క్వాలిఫై అయితే బై ఎలక్షన్ వస్తుంది కదా, ఇదన్నీ మళ్ళా ఎందుకు సమస్యలు అనేది ఉంటది. జగన్ మరీ అంత భయపడే రకం కాదే మనిషి, చాలా అట్లా భయపడతాడా? చిన్న చిన్న వీటికి భయపడతాడా? ఏం చూడండి నా, ఇప్పుడు ఏముంది, ఆయన డిప్యూటీ స్పీకర్ గారు చెప్పినట్లు ఆల్రెడీ 40 days అంటే ఇప్పటి నుంచి రోజు కౌంట్ డౌనే కదా. 40 కాదు, ఈ సెషన్ కి గనక ఇప్పుడు జరుగుతున్న సెషన్, రాబోయే సెషన్ కి, సారీ నేను ఇందాక శీతాకాల సమావేశాలు అన్నాను, సారీ క్షమించాలి, వర్షాకాల సమావేశాలు ఇవి. ఇప్పుడు రేపు జరగబోయే 18వ తేదీ నుంచి వచ్చే వర్షాకాల సమావేశాలు గనక అటెండ్ అవ్వకపోతే 10 రోజులు జరిగితే 8 రోజులు ఇంకంతే, ఈ సమావేశాలతోనే అయిపోతుంది వాళ్ళ డిస్క్వాలిఫై చేసే అవకాశం. అవునా? ఇంకోటి మామూలుగా ఈ డిస్క్వాలిఫికేషన్ ఇది వాళ్ళు వాస్తవంగా అంతకుముందు 2024లో రిజల్ట్ చూసిన తర్వాత ఈవీఎం అని అడిచినాడు. అవును. తర్వాత ఇప్పుడు నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే దౌర్జన్యమో రిగ్గింగ్ అని దానికి ఏదో నోట్లో ఏలు పెడితే కొరకునని మారి చెప్తాడు. ఇదంతా ఎందుకు? సెంట్రల్ బలగాలతోనే కావాలంటే నువ్వు రిజైన్ చేయి, మేము చేస్తాము, జెడ్పీటీసీకి రమ్మని మనం ఆ రోజే అడిగినాం. దానికైనా స్పందించి రావచ్చు అతను. ఈ డిస్క్వాలిఫికేషన్ ఇంత దూరం అవసరం లే. అంటే ఆ రోజు మీ శ్రీమతి గారు జెడ్పీటీసీగా గెలిచిన జోష్ లో అన్నావా, లేకపోతే ఇప్పటికీ అదే జోష్ లో అంటారా? 100% అన్నా. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే పులివెందుల ప్రజలకు, పులివెందుల ఓటర్స్ కు అంతకుముందు వైఎస్ కుటుంబంతో ఉండే ఎమోషనల్ బాండింగ్ ఇప్పుడు లేదన్నా. అవునా? ఓకే. 100% లేదు. అంటే ఏం లేదు దాంట్లో, సింపుల్, రాజశేఖర రెడ్డి ఇలా, జగన్మోహన్ రెడ్డి ఇలా, అంతే. వేరే ఈక్వేషన్ ఏం లేదు. రాజశేఖర రెడ్డి అయితే ఈ రకంగా ఉండింది, అతను వాళ్ళ నాన్న మాదిరి కాదు, ఇతను ఆ తర్వాత ఈ టైపు. జనానికి ఆ క్లారిటీ వచ్చేసిందా? 100% వచ్చిందన్న. 100% వచ్చింది. ఇంకోటి, కార్యకర్తలు ఈరోజు బిల్స్ మీద కూడా అందరికీ తెలుసు, ఇతను కమిషన్ తీసుకొని పులివెందుల మెడికల్ హాస్పిటల్ వాళ్ళకు 150 కోట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ మధ్యలో కొట్టాడు బటన్. ఆ విషయం అందరికీ, అంటే ఇది రికార్డెడ్ డాక్యుమెంటల్ ప్రూఫ్ గా ఉంది. అంటే మా పులివెందుల్లో మాతో ఏమేమో చేయించి మా బిల్లులు అడిగితే కూడా మాకు కొట్టకుండా వాళ్ళు కమిషన్ ఇస్తారని వాళ్ళకి 150 కోట్లు కొడతావా అనేది ప్రజల్లో కూడా బాగుంది. ఇందాక నేను చెప్పినట్టు నా ఎమోషనల్ కనెక్షన్ పోయిందినా. ఇప్పుడు నిన్న ఈ ఎలక్షన్ మేము ఇంత సక్సెస్ అయినామంటే దానికి కారణం వచ్చేసి వైఎస్ కుటుంబంలో